Wow, what a beautiful location. Free bus. ఇక్కడ అనిపిస్తుంది ఆ టెంపుల్ అది. Hey guys, welcome back to our YouTube channel Ganu A to Z. గాయ్స్ మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఒక ఇద్దరు అయితే చేపలు పడుతున్నారు. ఎంత దూరం వెళ్ళి చూడండి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. చేప రాత్రంతా తను నిద్రమాని మేల్కొంటుందండి. అయితే ఫైనల్ అయితే విజయవాడ రీచ్ అయినాం. మేమైతే పోతున్నాం. మా మ్యాటర్ ఉందో చెప్పు. బ్యాగులు అయితే లాకర్లో పెట్టుకోవడానికి పోతున్నాం అందరం. లాకర్ నంబర్ 1 అటు ఆడికైతే పోతున్నాం. అయితే పెట్టుకుంటాం పోయి. మా వాళ్ళు అయితే మాట్లాడుతారు ఆటో డ్రైవర్లతోటి. అయితే మామూలుగా డిస్కస్ అయితే జరుగుతుంది. ఆటో గురించి అయితే మాట్లాడతాను. మరి కిరాయి ఎంత ఇంకా తెలియదు, అదే మాట్లాడతాను. అది ఆటో ముఖ్యమైనాక మాత్రం 30 రూపాయలు ఒక్కరికి 30 రూపాయలు అట. మేము 22 మెంబర్స్ ఉన్నాం. ఒక్కరికి 30 రూపాయలు. మేమైతే ఇప్పుడు విజయవాడ గంగా స్నానం చేసి దుర్గామాతను దర్శించుకుంటాం మా గురుస్వామితో. విజయవాడకి వచ్చిన అంటే విజయవాడ ఆటోలో కూర్చొని నడుచుడు అయితే ఫస్ట్ టైం. అమ్మవారు ఫేమస్, ఉండవల్లి గోవాలు ఫేమస్, కోట్లింగాల గుడి, అక్కడ పానకాల నరసింహ స్వామి మంగళగిరి, కింద లక్ష్మీ నరసింహ స్వామి, పోతే మ్యూజియం అయితే దిగినాం. ఇప్పుడే ఆటో దిగి స్నానాలకైనా పోతున్నాం మేము. చూడండి ఆల్రెడీ మేము అయితే ఇక్కడ వైఆర్ బీచ్కి అయితే వచ్చినాం. ఇక్కడ స్నానాలు అయితే వేసి ఇక్కడ వెళ్తాం. ఇక మేమైతే ఇప్పుడైతే బ్యాగులు అయితే ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ పెట్టి అయితే ఇద్దరిద్దరు పోయి స్నానాలు అయితే వేసి వచ్చి తర్వాత ఇద్దరిద్దరు పోకుండా స్నానాలు అయితే వేసి వస్తాం. చేసి వచ్చి ఇక్కడ స్నానాలు అంతా అయిపోయినాక అయితే దర్శనానికి అయితే పోతాం మేమైతే ఇప్పుడు. భారత తీస్తుల్లో గంగమ్మ కార్ అయితే తీస్తున్న ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మీరు చూసుకున్నట్లయితే కృష్ణమ్మకి అయితే మనకు పూజ అయితే జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే కృష్ణమ్మకి అయితే పూజ అయితే జరుగుతుంది.
గాయస్ మీరు చూసుకున్నట్లయితే పూజ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అందరూ అయితే స్నానాలకు అయితే వెళ్తారు. ఇక మేము కూడా వెళ్తాం. మేము కూడా ఇవ్వరాగా వెయిట్ చేసేది అయితే దానికోసమే. మీరు చూసుకున్నట్లయితే మా సాములు అయితే స్నానం అయితే చేస్తున్నాం. నెక్స్ట్ మేము కూడా అవుతుందిగా స్వామి బిల్ల మా సాయి పడ్డాడు పాపం జారి. వీడున్నట్లయితే చూడండి పూజ అయిపోయిన అనంతరం ఎట్లా వచ్చి ఎట్లా ఎగబడి స్నానాలు చేస్తున్నారో చూడండి మీరు ఒకసారి అయితే. ఈరోజు మేము దుర్గామాత అమ్మవారి దర్శనానికి వచ్చినాం విజయవాడ. అదంతా కడియేస్తా నువ్వు మును ఇంకో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మనొక ఛానల్ హిట్ కావాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. గను మ్యూజిక్ A to Z 2 యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. తను వాటిలో సక్సెస్ కావాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. గాయస్ మీరైతే ఒకసారి లొకేషన్ అయితే చూడండి. మొత్తం చుట్టూ ఇలా సరౌండింగ్ లో చాలా మంది ఉన్నారు. నేనైతే విజయవాడ మీకు వచ్చిన కానీ ఎప్పుడు ఇట్లా అంటే ఆగలేదు. ఫస్ట్ టైం నేను వచ్చిన. సో మీకైతే నేను మ్యాక్సిమం మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు విజయ టెంపుల్కి అయితే ఫోన్ అయితే అలా ఉందో లేదో తెలియదు. చూద్దాం ఒకసారి ట్రై చేస్తాను లోపలికైతే. గాయస్ చాయ్ తాగుతున్నా. మనం వరంగల్ ట్రైన్ ఎక్కిన కాంచెలు ఇంతవరకు అయితే నేను చాయ్ కూడా ముట్టలే. ప్లస్ అటు ఫుడ్ కూడా వాళ్ళే. ఏం చేద్దామంటావు మరి? ఫుడ్ అని చెప్పి అన్నం కూడా తినలేదు. గత 2-3 డేస్ నుంచి నేను అన్నం కూడా తినలేదు. చాయ్ అయితే తాగుతున్నా. ఈ చాయ్ అయితే తాగి దర్శనానికి అయితే పోతాం మేము నెక్స్ట్. ఇక పాన అయితే తిప్పుతుంది. నాకు కొంచెం బీపీ డౌన్ అయితే అనిపిస్తుంది. 2 డేస్ నుంచి అన్నమే తినలే కంప్లీట్గా. మావాడైతే మొత్తం ఫ్రెష్ అప్ పౌడర్ ఎత్తుండు. ట్రైన్లో కూడా 4-5 సార్లు వేసిండు. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది అమ్మవారికి. ఓన్లీ 50 రూపీస్ కొబ్బరికాయ, అమ్మవారి గాజులు అండ్ కొబ్బరికాయ, పువ్వులు, జాకెట్ పీసు అన్ని ఇస్తుంది స్వామి. ఓన్లీ 50 రూపీస్ స్వామి. 50 రూపాయల. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years. చాలా రోజులు అవుతుందంటే పెట్టవటి దుకాణం. అమ్మవారి పుణ్యక్షేత్రంలో మేమైతే స్నానాలు అయితే చేసుకొని ఒక కొబ్బరికాయ అయితే కొనుక్కుని 50 రూపాయలు. ఇలా అన్ని పీసులు, జాకెట్ పీసు ప్లస్ పువ్వులు అన్ని గాజులు అన్ని ఇచ్చులు ఇవి పట్టుకొని అయితే ఇక్కడ ఫ్రీ బస్ అట. మేమైతే అడిగిపోతాం. అడుగు ఎక్కి అయితే అమ్మవారి దగ్గర దర్శనం అయితే చేసుకుంటాం. చూసుకున్నట్లయితే మేమైతే ఫ్రీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తాం. పోయి దర్శనం అయితే చేసుకుంటాం. కానీ లోపలికి ఫోన్లు అలా ఉన్నాయా లేకపోతే లోపలికి ఫోన్లు అలా ఉన్నాయా? ఫోన్ అలౌట్ ఉన్నాయి స్వామి. ఫోన్లు అయితే అలౌ లేవట. ఓన్లీ తిరుపతిలో అలౌట్ లేదు. ఇప్పుడే గంగస్నానం అయిపోయింది స్వామి. మా గురుస్వామి ఆధ్వర్యంలో గంగస్నానం అయిపోయింది. ఆల్రెడీ కనకదుర్గ మాతకు దర్శనానికి వెళ్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. కనకదుర్గ మాత బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. చూసుకున్నట్లయితే ఇక ఫ్రీ బస్ అయితే వచ్చేస్తుంది. ఫ్రీ బస్ ఫైనల్ అయితే గుట్ట మీదకి అయితే వచ్చినాం. బస్సు టికెట్ అయితే 10 రూపాయలు. ఎంత ముందటి నుండి వెనకకు టికెట్ కొట్టు వచ్చే వరకు ఆయనతో మేము బస్సు దిగినాం. ఇక్కడే ఉన్నది ఎంత మా అంటే ఒక 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు వచ్చే వరకు ముందర నుంచి వెనక వచ్చే వరకు వెనక టికెట్ కొట్టే వరకు ఆయనతో స్టాప్ వచ్చింది దిగినాం. టికెట్ అయితే 10 రూపాయలు. మీరు చూసుకున్నట్లయితే మా దర్శనం అయితే అయిపోయింది. ఎందుకంటే లోపలికైతే ఫోన్ అలో వేయలేదు. సో అందుకే నేను లోపలైతే మీ లొకేషన్ అయితే చూపించలేదు ఎట్లుంది ఏం కట్టదు. కానీ సూపర్ ఉంది. అంటే సూపర్ ఉంది లొకేషన్. లోపల మాత్రం ఫోన్స్ అయితే అలో వేయలే. ఎవరో 2-3 అయితే తెచ్చుకున్నారు. సో మేమైతే తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడైతే బయట నుంచి అయితే మీకు వ్యూ చూపిస్తాం ఒకసారి అయితే. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేసే వాళ్ళైతే చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడైతే మీకు బయట లొకేషన్ అయితే మొత్తం చూపిస్తా సరౌండింగ్గా. సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి లోపల అయితే. తీసుకుపోయిన కూడా చెక్ చేస్తున్నారు ఖచ్చితంగా. అందుకే నేనైతే ఫోన్ తీసుకొని లోపలనే పెట్టిపోయినా. ఇప్పుడైతే మీకు బయట నుండి మొత్తం వ్యూ చూపిస్తాను. మేమైతే ఇప్పుడు లడ్డూలు అయితే తీసుకోవాలని పోతున్నాం. ఇక లడ్డు కౌంటర్ అయితే ఇదే ఉంది. లడ్డు అయితే ఒక్కటి ఎంతనో చూద్దాం ఒకసారి మనం. 15 రూపాయలు మాత్రం ఒక ప్యాకెట్ వస్తున్నాయి. 6 లడ్డూలు వస్తున్నాయి. మొత్తం 15 ప్యాకెట్ 15 వస్తున్నాయి ఒక ప్యాకెట్లా. ఎంతనట? 15 రూపాయలకు ఒక్క స్వామి. 100 రూపాయలు. డబ్బా అయితే 100 రూపాయలు. 6 లడ్డూలు. డబ్బా అయితే 100 రూపాయలట. 6 లడ్డూలు ఉంటాయట. పులిహోర లేదా? పులిహోర అయిపోయిందట. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. వైజాగ్ విజయవాడ మొత్తం మీకు చూపిస్తున్నాను. ఎట్లా అంటే బ్యూటిఫుల్. అక్కడ అనిపిస్తుంది ఆ టెంపుల్ అది సూపర్ కదా. లోపలైతే అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు ఒకసారి లొకేషన్ చూసుకున్నట్లయితే
గాయస్ మేమైతే అక్కడ టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే ఇది మాట్లాడుకున్నాం. ఒక్కరికి 40 రూపాయలు అట, ఒక్కరికి 40 రూపాయలు అట. ఇచ్చినాం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ట్రైన్ ఏ టైం తెలియదు. నేనైతే కార్ దిగి తొందర వీడియోలు ఇద్దామని చెప్పి తీస్తానా. ఈ సామేమో మమ్మల్ని ఎందుకు ఇస్తావు అది అంటాను. నేను ముందర 2 బండ్లు వచ్చినాయి. ఒక బండి దిగి బ్యాగ్ వేసుకుని నడుతున్నాను. వెనక బండి దిగక ముందే నేను ముందర వచ్చి ఎప్పుడు తీయాలి వీడియోలు చెప్పండి మీరే ఒకసారి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా భోజనానికి అయితే పోతాను. ఇంకెంత దూరం పోతారు? దాదాపు కిలోమీటర్ నడిపించాలి ఇప్పటికే. తినా అనుకుంటా తిప్పిస్తారు మా సాములు. ఇవరకు 2 కిలోమీటర్లు వచ్చినాం. ఏం చేయండి బస్ స్టాండ్ ఎక్కడ చూడు, ఏడికి పట్టుకోతాను. టిఫిన్ గిన్నె ఉంది అన్నాడు. 4 అడుగులు ఎత్తాను, 50 అడుగులు వేసినాం. అయినా అత్తలేదు టిఫిన్. ఇంకా హోటల్ అట్లుంది పరిస్థితి మాది. గైస్ ఫైనల్ అయితే మేమైతే హోటల్కి వచ్చినాం. ఇక అన్నం అయితే తింటాను. నేను దాదాపు అన్నం తినక 3 days అవుతుంది. మొత్తం అటుకులో లడ్డులు ఉన్నాయి. ఇప్పుడైతే హోటల్కి వచ్చినాం. చూడండి అమ్మ వాళ్ళు తినేస్తున్నాం. 90 రూపీస్ మీల్స్, ఫుల్ మీల్స్ 90 రూపీస్. ఎంత అన్నది తినండి. మా సాములు గాయస్ మేమైతే ఇక్కడ ఏంటి విశాఖపట్నం అయితే ఉన్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉన్నాం. టికెట్ అయితే తీసుకున్నా. ఒక టికెట్ ఒక్కరికి 95 రూపాయలు. వరంగల్ వరకు 2 తీసుకున్నాం. వీడు నేను ఆల్రెడీ వచ్చేది తీసుకున్నాం. ట్రైన్ అయితే వచ్చేసి ఎన్నిటికి ఉన్నది అంటే టైం అయితే లేదు. చూద్దాం ఎప్పుడైతే అప్పుడు ఎక్కుదాం. వరంగల్ ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కిపోవడమే. రామ్ చరణ్ సాంగ్ ఈ రోజు అయితే చూసుకున్నట్లయితే ఎట్లా వాళ్ళు పోవాలనే ఫుల్ అంటే ఫుల్ మార్నింగ్ ట్రైన్లు వేయాలని అయితే కంప్లీట్గా నిండిపోయిన ట్రైన్. పోకుండా మొత్తం అనుకున్నారు. మా సాముల బాగా కూడా ఒకసారి దయచేసి కేరళ ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ అయినా జర మంచి ట్రైన్ పెద్ద సీట్లు. గాయస్ మీరైతే చూసుకున్నట్లయితే మేమైతే యాక్చువల్గా మేము జనరల్ టికెట్ తీసుకున్నాం. కాకపోతే జనరల్ టికెట్లు అయితే ఫుల్ అయ్యిండు, ఫుల్ మంది నిండిళ్ళు. మేము స్లీపర్ టికెట్లు అయితే వచ్చినాం. స్లీపర్ టికెట్లు అయితే ఎట్లా వండుకున్నారు మధ్యాహ్నం మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. మా వాళ్ళు అయితే ఒక 3 ఫైన్ అయితే కూడా కట్టిళ్ళు. మేము టీటీ రాగానే మెల్లగా తప్పించుకున్నాం. ఫైన్ అయితే మేము చూద్దాం నెక్స్ట్. ఇక మాట ఇంకొక 40 minutes అయితే మేము వరంగల్ అయితే దిగిపోతాం. తర్వాత మేము ఇంటికి అయితే వెళ్తాం. అక్కడ మాకు బండి అయితే రెడీ ఉన్నది. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 12:20 అవుతుంది. జనరల్ టికెట్ 100 రూపాయలు. ఇక్కడ ఫైన్ 350, 450 అయితే కట్టిళ్ళు. నేను మంచిగా స్లీపర్ బస్సులో 700 లేకపోతే ఇంట్లో చూడు వాళ్ళు 450 కట్టి సీట్ బాగాలే ఉంది వాళ్ళకు. ఎక్సలెంట్ సీటు. మేమైతే మా డ్రైవర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అతనికి కాల్ చేసినాం, వస్తున్నట. వచ్చినాకనైతే అందులో వెళ్ళి ఇంటికి పోయి పండుకోవడమే. స్వామి మేము శబరిమల యాత్ర ముగించుకున్న స్వామి విజయవాడ రైల్వే స్టేషన్ దిగి అమ్మవారి దర్శనం చేసుకున్నాం స్వామి. అమ్మవారి దర్శనం అనంతరం మళ్ళా సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఎక్కినాం స్వామి. అందులో జనరల్ టికెట్ తీసుకుని స్వామి. జనరల్ టికెట్ పోతే స్వామి, జనరల్ బోగిలో పోతే స్వామి ఒక్క బోగిలో స్వామి అన్ని మొత్తం లాక్లేసి పడేసి స్వామి. ఎక్కడెక్కడ మేము ఏం పని చేసిన స్వామి, మరి ఎక్కడ ఏం తెలియదు అని మళ్ళీ అలా స్లీపర్ ఎక్కినాక స్వామి అలా సీట్లో కూర్చున్నాం స్వామి. టీసీ వచ్చింది స్వామి. టీసీ స్వామి వచ్చి స్వామి పోయింది కానీ మేము అనుకుంటే ఆయన వెనక మళ్ళీ ఇంకో స్వామి వచ్చింది స్వామి. లెఫ్ట్ కూడా స్వామి టికెట్ చూపించాను స్వామి. నేను జనరల్ టికెట్ స్వామి 350 స్వామి లేవు, అంతే లేవు స్వామి. తక్కువ ఉన్నాయంటే రాయలే స్వామి 350 ఇచ్చాను. రాజు స్వామి 350, 350 ఇంకో స్వామి ఉన్నాడు సార్ నాతోటి. ఇక జాకెట్ రమేష్ స్వామి ఉన్నాడు సార్. ఆయన 350 స్వామి 700 రూపాయలు ఇచ్చాను. ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియోకి అయితే అందరు సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మీ సపోర్ట్ నాకుంటే 100% చెప్తున్నా, ఖచ్చితంగా తీస్తా.